రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మరలా త్రిష పేరు మార్మోగుతోంది. అలాగే త్రిషకి సంబంధించిన అంశము ఇప్పుడు అక్కడ ఒక కలకలాన్ని సృష్టిస్తూ ఉంది. సో ఎందుకు అనంటే అసలు తమిళనాడు రాజకీయాలు అంటేనే త్రిష పేరు వినిపిస్తుంది ముందుగాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈయనకి సంబంధించి ఏదైనా ప్రతిపక్షాలు గాని విపక్షాలు గాని ఒక వినయంతోన విమర్శలు చేయాలి తప్ప వాళ్ళని ఏ రకంగా సెంటిమెంట్ గా దెబ్బతీయాలి, మానసిక ఆందోళన కలిగించే విధంగా ఏం చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇది తప్ప ప్రజలకి ఏం మేలు చేయాలి అన్న టార్గెట్ చాలా తక్కువగా అనిపిస్తుంది. సో ఎందుకంటే కావేరీ జలాలకి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి తంజావూరులోనే ఒక మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్ లోని ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ కీలక నేత, ఈయన ప్రతిపక్ష నాయకుడు కూడాను. సో ఈయన అక్కడ కావేరీ జలాలు ఎంత సీరియస్ ఇష్యూ, అది నీటికి సంబంధించి నీరు లేకపోతే అసలు రాష్ట్రమే సుభిక్షంగా ఉండదు. మరి అటువంటి నీరుని ఎలా ఇచ్చిపుచ్చుకోవాలన్న దాని మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉంటాయి. మన విషయానికి వస్తే కూడా 3 రాష్ట్రాలు కలిసి ఒకేసారి 3 ముఖ్యమంత్రులు నీటి ఎత్తిపోతల దాన్ని డ్యామ్ గేట్లను తెరిచాం, మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. సో మరి అట్లాగా నీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాంటి కావేరీ జలాల ఇష్యూ మీద మాట్లాడడం మానేసి అక్కడ ఉన్న నేతని, అధికార పార్టీలో ఉన్న నేతని విజయ్ని విమర్శించే దిశగా అక్కడ త్రిష పేరు ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఒక స్త్రీ అనే ఒక ఆయుధం అనుకోవచ్చు, లేకపోతే స్త్రీ అనే ఒక కాన్సెప్ట్ అనుకోవచ్చు, ఒక కంటెంట్ అనుకోవచ్చు, దాన్ని స్త్రీని ఒక ఆ రకంగా మీరు వాడుతూ ఉన్నారు. రాజకీయాల్లోని మీరు అధికార పార్టీని గాని, అధికార పార్టీ ప్రతిపక్ష విపక్షాలను గాని కామెంట్ చేయాలి అని అనుకుంటే, ఒక సమస్య గురించి మాట్లాడాలి అనుకుంటే దాని మీద మాట్లాడాలి తప్ప అక్కడ ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకుని వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, టాపిక్ ని పూర్తిగా డైవర్ట్ చేసే విధంగా పోకింగ్ చేస్తూ అక్కడ ఉన్న నాయకుల్ని ఏ రకంగా వాళ్ళ పరువుని నష్టపరచాలి అనే విధంగా వ్యవహరించే దాని మీదే దృష్టి ఎక్కువగా కనిపిస్తోంది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. మనం గతంలో చూసుకుంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇతర పార్టీల మీద, ఇవన్నీ మనం గత 5 ఏళ్ళు కూడా చూసాము. అన్ని ఎప్పుడు అసలు వాళ్ళ వైఫ్ ఇలాగా, వీళ్ళ వైఫ్ ఇలాగా, లేకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లేకపోతే భువనేశ్వర్ గారి గురించి కానీ, ప్రతి ఒక్కరి మీద అన్నమాట. ఇక అందులో ఉన్న నేతలు, మహిళా నేతల గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. అసలు బూతులకి బ్రాండ్ అంబాసిడర్లు, అలాగే తోటి మహిళని కించపరచడంలోనే అత్యంత దారుణమైన మాటలు మాట్లాడడంలోనే నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళిపోయిన ఘటనలు కూడా మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా మహిళల మీద కించపరుస్తూ రాజకీయాలు చేసిన పార్టీ ఏది అనంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క పార్టీ పేరు చెప్తారు. సో మీడియాలో విని మారుమోగిపోయింది. సో ఎన్నో మీమ్స్, రీల్స్ చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. సో ఎందుకు ఆడవాళ్ళని విమర్శించుకోవడం ఏంటి, వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం ఏంటి, లేకపోతే వాళ్ళ పేరుని లేని ప్రేమాయణాలని, లేకపోతే లేని విషయాల్ని బయటికి తీసి మీరు క్రియేట్ చేసి అనవసరమైన అన్నెసెసరీగా వాంటెడ్లీ కించపరుస్తూ మాట్లాడడం, అది ఎంత అసహ్యకరంగా ఉంటది. ఇన్నాళ్ళు మీ రాజకీయ చరిత్రకి ఎంత మచ్చ అనేది మీరు మర్చిపోతే, ప్రజలు చాలా అవగాహన పరులు, చాలా విచక్షణ గల వాళ్ళు, వాళ్ళకి తెలుసు మీరు పదే స్త్రీలని అస్త్రంగా వాడి మీరు రాజకీయ పరంగా లబ్ధి పొందాలి అని అనుకుంటే మాత్రం ఏ సామాన్యుడు కూడా మీకు ఓటు వేయడు. ఇది మీరు మర్చిపోకూడదు. దీనికి తగ్గ శాస్తి గతంలో వైసీపీకి ఎట్లా జరిగిందో నెక్స్ట్ తమిళనాడు పరిస్థితి కూడా ఇదే ఎదుర్కొనే ఇదైతే కనిపిస్తూ ఉంది. మనం వేరేగా ప్రెడిక్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి దీనికి ఉదయనిధి స్టాలిన్ విషయానికి వస్తే, ఆయన అక్కడ జలాలకు సంబంధించి మాట్లాడుతూ ప్రస్తావన తెస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఉన్న అసలైన సమస్య ఇదే అని అంటున్నా, కిందనున్న వాళ్ళందరూ కూడా త్రిష అని అంటూ అరవడము, ఆయన దీన్ని వ్యంగ్యంగా హాస్యాస్పదంగా నవ్వుతూ ఇదే ఆయన సమస్య అని అంటూ అనడము. సో ఏంటి మీ రాజకీయ, మీ అంత కుచితంగా మీ బుద్ధి, అసలు రాజకీయంగా ఇంత దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని మీ మైండ్ లోన ఇక భవిష్యత్తులో ముందుకి ఎలా వెళ్ళగలుగుతారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎందుకు అసలు త్రిష పేరు తీయాల్సిన అవసరం ఏముంది? ఆవిడ రాజకీయాల్లో ఎలాంటి ఎంట్రీ గాని, ఎలాంటి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎక్కడా కూడా ఆవిడ ఎంటర్ అయినట్టే లేదు. అసలు ఓన్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు జస్ట్ ఆవిడ కనిపించారు, అయిపోయింది. అసలు తర్వాత కనిపించనే లేదు, ఎక్కడా కూడా దేనిలో కూడా ఇన్వాల్వ్మెంటే లేదు. సో ఎందుకు మీరే పదే శత్రువుని 10 సార్లు తలుచుకుంటూ ఉంటారంటారు. మీరెందుకు తలుచుకుంటూ వాళ్ళ హైప్ను పెంచుతూ ఉన్నారు? మరి విజయ్ని 10 సార్లు గుర్తు చేస్తూ మేమేదో సెంటిమెంట్ గా
అంటే ఒక ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలి, వేరే స్కోప్ లేదు, ఇంకా మాకు అక్కడ ఏమి మైనస్లు కనిపించట్లేదు, విమర్శిద్దాం అంటే మాకేమీ అంశం కనిపించట్లేదు అని అంటే మొత్తం తిరగండి, రాష్ట్రం అంతా తిరగండి, వ్యవస్థలన్నీ చూడండి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూడండి, మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఇప్పుడేం జరుగుతుంది అనేది చూడండి, దానికి దీనికి ఏం తేడాలు ఉన్నాయో చూడండి. మీరు చేసినవి విజయ్ ప్రభుత్వం ఇప్పుడు చేయడం లేదో ఒకవేళ టీవీకే, చెయ్యకపోతే నిజంగా మీకు జెన్యున్ గా అనిపిస్తే దాని మీద ఫైట్ చేయండి. కావేరీ జలాల మీద ఫైట్ చేయండి మీరు. అసలు కావేరీని వదిలేసి మీరు త్రిషను ఎందుకు పట్టుకున్నారు, మీకేం పని అసలు అని ప్రశ్నిస్తూ ఉన్నారు త్రిష ఫ్యాన్స్, అలాగే పార్టీకి సంబంధించిన వారు కూడాను. మరి దీనికి సంబంధించి ఊరుకుంటారా? ఒక మహిళని కించపరచాలన్నా, ఒక మహిళని మీరు కామెంట్ చేయాలన్నా, లేదు ఒక సామాన్యుడినైనా సరే మీరు నోటుకొచ్చినట్టు మేము మాట్లాడేస్తాము అని అంటే మాత్రం ఎలాంటి పార్టీలు పుట్టుకొచ్చినాయి చూసారు, కాక్రోచ్ పార్టీ లాంటివి. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వకండి. ఛాన్స్ ఇవ్వకుండా మీ రాజకీయ భవిష్యత్తుకి మీకు మీరే గొయ్యి తవ్వుకోకుండా ఉంటే మంచిది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు డిఎంకే పార్టీకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కొంత దుమారం అయితే రేగింది. అరెస్ట్ చేశారు, ఇంకా మరి బెయిల్ ఇస్తారా ఇవ్వరా, అసలు పరిస్థితి ఏంటి అనుకున్న నేపథ్యంలో మొత్తానికి ఈ కేసులోని స్టాలిన్ కి అయితే మాత్రము ఖండించారు. నేను అసలు అనేలేదు, నేను ఒకటి మాట్లాడితే దాన్ని ఒకలాగా డైవర్ట్ చేశారు, నాకు అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అరెస్ట్ అయితే ఆయన ఖండించడం జరిగింది. అలాగే టీవీకే ప్రభుత్వం కూడా దీని మీద బాగా మండిపడింది. కావేరీ సమస్య, రైతుల ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీవీకే పార్టీ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ కి మద్రాసు హైకోర్టు అయితే బెయిల్ ని మంజూరు చేసింది. బెయిల్ రాదేమో అని అనుకున్నారు, అన్ని కొన్ని గంటల లోపల గడిచిపోయినాయి, అన్ని జరిగిపోయినాయి. అలాగే డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు అల్లర్లు చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. సో ఇంకా మరి జైలుకి వెళ్తాడా ఇంటికి వస్తాడా అన్న నేపథ్యం నడుస్తున్న టైంలో కోర్టు అయితే మాత్రం కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. సీఎం విజయ్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ సెక్షన్ల కింద అయితే అనేక సెక్షన్ల కింద అయితే ఆయన అరెస్ట్ చేశారు. మొత్తానికి బెయిల్ అయితే మంజూరైంది. బట్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది, విమర్శలకు సద్విమర్శలు చేయాలి కానీ ఇలా మీకు నోటుకొచ్చినట్టు ఏ చెత్త అంటే ఆ చెత్త విమర్శలు చేస్తే ఇట్లానే ఉంటది. ఏదైనా సరే నోరైతే మాత్రం అదుపులో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకులైనా సామాన్యులైనా ఎవరైనా కూడా నేను అనేసానని అంటే కుదరదు, దానికి తగ్గ శిక్షలు సెక్షన్ల కింద వేసి లోపలేసి కుమ్మాల్సిన కుమ్ముడంతా కుమ్మేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేసి వాళ్ళు అందించిన ఇన్ఫర్మేషన్ మనకి. సో ప్రస్తుతానికి తమిళనాడు అయితే మాత్రం హాట్ గా ఉంది. మరి దీనికి త్రిష ఏమైనా స్పందించరా, ఏ విషయం జరిగినా కూడా ఆవిడేమి స్పందించడం లేదు, ఎక్కడ ఎలాంటి కామెంట్స్ వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా ఎట్లాంటి స్పందన కూడా కనిపించలేదు. మరి ఈ విషయంలో ఆవిడైనా స్పందిస్తారా అనే దాని మీద అయితే ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి.